హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్య వ్లాగ్స్. నేనైతే ఈ ఛానల్‌లో మీకు ఎప్పుడు ఎంతో టేస్టీగా, ఈజీగా అయిపోయే రెస్టారెంట్ స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చూపించబోతున్నాను. దీనికైతే కావాల్సినవి 3 గ్లాసుల బాస్మతి రైస్‌ని మంచిగా వాష్ చేసుకొని ఒక గంట పాటు అయితే నానబెట్టుకోండి. 3 గ్లాసుల బాస్మతి రైస్ కాబట్టి నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ మంచిగా వాష్ చేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ ఫుల్‌గా పసుపు అయితే ఎక్కువ వేసుకోండి. నాకు నీచు వాసన రాకుండా అయితే ఉంటుంది. అండ్ 1 స్పూన్ కారం, నేనైతే కారం తక్కువ వేస్తున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు కారం అయితే ఎక్కువ వేసుకోండి. కరివేపాకు అయితే ఖచ్చితంగా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోవాలి. 1 కేజీ చికెన్ కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అండ్ చికెన్ గరం మసాలా కూడా వేసుకోండి. అండ్ ధనియాలు అండ్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా అయితే వేసుకోండి. అండ్ కసూరి మేతి మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కసూరి మేతి. వీటన్నిటిని కూడా మంచిగా చికెన్గా బాగా పట్టే వరకు బాగా అయితే కలుపుకోండి. ఒక నిమ్మబద్ద రసం అయితే ఫుల్గా అయితే పిండుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వీటన్నిటిని కూడా మరోసారి మంచిగా బాగా కలుపుకోండి. ఈ చికెన్ ఒక 20 మినిట్స్ పాటు పక్కకైతే పెట్టుకోండి. మనం కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దామండి. మనం చేసేది చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్. పసుపు, నేను పసుపు అయితే కొంచెం వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్లో వేసాను కాబట్టి పసుపు, కారం కూడా నేను కొంచెం లైట్గానే తక్కువగా వేస్తున్నాను. వీటన్నిటి కూడా బాగా ఫ్రై చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. ఈ పెరుగును కూడా బాగా వేయించి ఆయిల్ పైకి తేలే వరకు పెరుగు అంతా కూడా ఆనియన్స్లో మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. అండ్ పెద్ద టమాటాలు పేస్ట్ చేసిన టమాటా పేస్ట్ అయితే వేసుకోండి. టమాటా పేస్ట్ కూడా బాగా వేయించుకోండి. పచ్చివాసన పోయే వరకు నూనె మంచిగా పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోండి. మన పక్కన పెట్టుకునే చికెన్ అయితే కూడా ఆనియన్స్లో అయితే వేసేసుకోండి. చికెన్ కూడా బాగా కలుపుకోవాలి మొత్తం. ఆనియన్స్ అంతా చికెన్కి పట్టి మంచి కర్రీ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టు కర్రీ అంతా మెత్తగా బాగా కలుపుకోండి. వన్స్ ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు ఇంకా మీరు చికెన్ అయితే మూత పెట్టేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని మీరు కర్రీ పక్కన పెట్టుకోండి. ఈలోపు బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. హోల్ బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, జీడిపప్పు, షాజీరా, లవంగా, యాలకులు అన్నీ కూడా వేసుకుని బాగా వేయించుకోండి. మనం మధ్య మధ్యలో కర్రీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ ఇలా వాటర్ ఊరుతున్నప్పుడు మనం చికెన్పై మూత పెట్టకూడదు. ఇంకా దాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ ఇంక తిప్పుకుంటూ ఉండాలి. మూత అయితే పెట్టకూడదండి, ఫ్రై కాబట్టి. ఇంక ఇక్కడ నుంచి మనం ఫ్రై అయితే చికెన్ ఫ్రై చేసుకోవాలి బాగా. ఇంకా బిర్యానీ కూడా చూసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగ్గించే వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని కూడా వేసుకొని బాగా వేయించుకోండి. పుదీనా, కొత్తిమీర వల్ల బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా అయితే వేయించుకోండి. ఇప్పుడు రైస్ అయితే మనం గంట పాటు నానబెట్టుకునే బాస్మతి రైస్ని అయితే మీరు వేసేసుకోండి. రైస్ వేసుకొని ఒకసారి రైస్ని అంతటిని కూడా బాగా కలుపుకోండి. దీనివల్ల బిర్యానీ రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. నేను 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. అంటే ఒక గ్లాస్కి మనం 1½ వాటర్ అయితే తీసుకున్నాం. ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి. చికెన్ మూత పెట్టేసుకుని మనం ఒక 10 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన బిర్యానీ అయితే పొడి పొడిలాడుతూ టేస్టీగా అయితే తయారవుతుంది. ఇంకా బిర్యానీ అయిపోయిందని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ అయితే చూసుకోండి. కర్రీ అయితే ఇలా దగ్గర పడి ఆయిల్ తేలుతున్నప్పుడు ఈ స్పెషల్ బిర్యానీ మసాలా అయితే వేసుకోండి. ఇది కూడా చాలా ఈజీ అండి. చెక్క, మొగ్గ, లవంగాలు, యాలకులు, శొంఠి, మిరియాలు, గసగసాలు, జీడిపప్పు వీటన్నిటిని కూడా మెత్తగా పొడి చేసింది బిర్యానీ మసాలా. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని బాగా కర్రీనంతా బాగా తిప్పుకోండి. సో మనకు బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై 2 రెడీ అయిపోయినాయి కాబట్టి ఈ చికెన్ ఫ్రైని తీసుకెళ్ళి మనం బిర్యానీ రైస్ అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చికెన్ కర్రీని అంతా కూడా ఈ బిర్యానీ పై అంతా కూడా మంచిగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు.
చూసారు కదండి, ఇలా కర్రీనంతా కూడా తీసుకెళ్ళి బిర్యానీ మీద మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీపై మూత పెట్టుకుని దాని మీద బరువు పెట్టుకోండి. బరువు పెట్టుకుని ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బిర్యానీ రైస్ని అండ్ కర్రీని కూడా బాగా కానివ్వండి. బిర్యానీ అయితే రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.